ప్రమాదం అంచుల్లో మంచిర్యాల జిల్లా కాశీపేట గురుకుల పాఠశాల విద్యార్థులు బిక్కుబిక్కుమంటున్నారు. ఎప్పుడు ప్రమాదం ముంచుకొస్తుందో తెలియని స్థితిలో ఉన్న ఆ ప్రాంతంలో ఒక ప్రభుత్వ విద్యా సంస్థ కొనసాగుతుంది. ఓ బడా వ్యాపారికి లాభం చేకూర్చాలని పెద్ద మొత్తంలో ముడుపులు తీసుకొని విద్యా సంస్థకు అనుమతులు ఇచ్చారు సంబంధించిన ఉన్నత అధికారులు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని శివాలయం పక్కన ఓ బడా వ్యాపారి గత కొన్నాళ్లుగా భారత్ గ్యాస్ గొడౌన్ నిర్వహిస్తున్నాడు. గ్యాస్ గొడౌన్ పక్కనే అతని భూమిలో కాశీపేట బాలుర గురుకుల కళాశాల ఏర్పాటుకు 2019లో అప్పటి గురుకుల రీజియన్ కోఆర్డినేటర్ అనుమతి ఇచ్చారు. గ్యాస్ గొడౌన్ కు అతి సమీపంలోనే సదరు వ్యాపారి ఓ ప్రైవేట్ భవనాన్ని నిర్మించి ప్రభుత్వ గురుకుల కళాశాలకు అద్దెకు ఇచ్చేందుకు అనుమతి పొందారు. దీంతో 2016 నుండి 2019 వరకు బెల్లంపల్లిలోని బాలుర కళాశాలపై అంతస్తులో కొనసాగుతున్న కాశీపేట గురుకులాన్ని శివాలయం పక్కనే నిర్మించిన ప్రైవేట్ బిల్డింగ్ కు మార్చి ప్రస్తుతం కొనసాగిస్తున్నారు. ప్రమాద మంచుల్లో గురుకుల కళాశాల కొనసాగిస్తున్న సంబంధిత విద్యాశాఖ అధికారులు మాత్రం పెద్దగా పట్టించుకోవడం లేదు. గ్యాస్ గుడౌన్ కు అతి దగ్గరలో విద్యా సంస్థ నడపడం ప్రమాదకరమని తెలిసినప్పటికీ అప్పటి గురుకుల అధికారి సదరు వ్యాపారి నుండి పెద్ద మొత్తంలో ముడుపులు తీసుకుని అనుమతులు ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి ప్రాంతాల్లో ప్రభుత్వం విద్యా సంస్థకు ప్రైవేట్ భవనాన్ని అద్దెకు కేటాయించాలంటే అగ్నిమాపక శాఖ నుండి సేఫ్టీ అనుమతులు తప్పనిసరిగా పొందాల్సి ఉంటుంది. అదేమీ లేకుండానే ఇక్కడ గురుకుల కళాశాల సదరు వ్యాపారి భవనాన్ని కేటాయించడం విద్యాశాఖ అధికారుల పనితీరును పలువురు అనుమానిస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి పక్కకే ఫర్ లాంగ్లో హెడ్ క్వార్టర్ కూడా ఉంది. అందులో కూడా వందల మంది అధికారులు కుటుంబ సభ్యులతోటి నివసించడం జరుగుతుంది. రేపు పొద్దున జరగరానిది ఏమైనా జరిగి గ్యాస్ గోదాంలోకి వెళ్ళి ఏమైనా ప్రమాదానికి గురైతే దానికి ఎవరు బాధితులు, ఏ ఆఫీసర్ బాధితులు? అదేవిధంగా బెల్లంపల్లిలో ఉన్నటువంటి ఎక్కడ జాగ లేదా, ఇక బెల్లంపల్లిలోనే ఉన్నదా, ఇక్కడనే ఉన్నదా? హాస్పిటల్లో ఉన్నటువంటి ఆ స్కూల్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి అక్కడ వందల మంది ఆటమాడుతున్నటువంటి గ్యాస్ గోదామ యజమానిపై తగిన చర్యలు తీసుకోవాలని నేషనల్ కాంగ్రెస్ పార్టీ నుంచి నేను రాష్ట్ర కమిటీ నుండి నేను డిమాండ్ చేస్తున్నా. లేని పక్షంలో ఇక్కడ పెద్ద ధర్నా చేయడానికి కూడా మేము వెనకాడమని ఇప్పుడు మేము హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులను కాపాడేటువంటి బాధ్యత ఏ అధికారికి లేదా అని నేను ప్రశ్నిస్తున్నాను. కాబట్టి వెంటనే ఇక్కడ గ్యాస్ గోదాం ముందు పెట్టి ఇక్కడ పిల్లల ప్రాణాలతోటి చెలగడమాడుతున్నటువంటి ఈ గ్యాస్ గోదాం వెంటనే ఎత్తివేయాలని నేషనల్ కాంగ్రెస్ పార్టీ నుంచి నేను డిమాండ్ చేస్తున్నాను. బెల్లంపల్లి నియోజకవర్గంలో శివాలయం దగ్గర గ్యాస్ గోదాం ఉన్నది. దాని పక్కకు గురుకుల పాఠశాల, గతంలో ఉన్నటువంటి గురుకుల పాఠశాలను 5th నుంచి ఇంటర్ వరకు పిల్లలు ఇక్కడ చదువుకుంటా అంటారు. ఇక్కడ కనబడతా అన్నది పిల్లలంతా ఆడుకొని చదువుకొని ఉల్లాసంగా వాళ్ళ యొక్క జీవితాలు ఇక్కడ గడుపుతూ ఉంటారు. పక్కకే గ్యాస్ గోదాం ఉన్నది. గ్యాస్ అంటే చాలా ప్రమాదకరమైనది కాబట్టి గ్యాస్ గోదాం మన బెల్లంపల్లికి దూరంగా వాళ్ళు గతంలో ఇక్కడ నిర్మాణం చేసుకోవడం జరిగింది. కానీ మన ప్రభుత్వము వాళ్ళు ఆలోచించకుండా ఒక 500 మంది పిల్లలు ఇక్కడ ఉన్నారు. ఒకవేళ ఏదైనా ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరు వహిస్తారు? వాళ్ళ తల్లిదండ్రులకు ఎవరు సమాధానం చెప్తారు? ఇటువంటి వ్యతిరేకమైనటువంటి పనులు చేస్తాను. కాబట్టి ఈ యొక్క ఇప్పుడు ఆర్టీఓ గారు కానివ్వండి, మన మంచిర్యాల జిల్లా కలెక్టర్ గారు కూడా ఈ యొక్క విషయంపై స్పందించి ఈ యొక్క పిల్లగాళ్ళ యొక్క గురుకుల పాఠశాలను కాస్పేట్లో ఉన్నటువంటి ఎక్కడైతే ఉందో అక్కడనే దాన్ని నిర్మాణం చేయాలని చెప్పేసి కూడా నేను బెల్లంపల్లి నుంచి డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే ప్రమాదం జరిగిన తర్వాత ఇక్కడ హఠావుటిన అన్ని బృందాలు దిగిపోయి వాళ్ళందరినీ హాస్పిటల్ పంపించుడు, లేనిపోని పనులు చేసే ముందు ఎప్పుడన్నా ప్రమాదవశాత్తు అది గ్యాస్ అంటేనే ప్రమాదం. అది ఎన్నో స్టేట్లలో కూడా ఇటువంటి ప్రమాదాలు జరిగినాయి. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క ప్రమాదం దగ్గర ఉన్నటువంటి స్కూల్ను, ఈ యొక్క పాఠశాలను వెంటనే షిఫ్ట్ చేసి వాళ్ళ యొక్క ప్రాణాలను కాపాడాలని చెప్పేసి కోరుతూ జరుగుతుంది. దాని పక్కకు హెడ్ క్వార్టర్ కూడా ఉంది. అందులో కూడా మన సైనికులు ఉన్నారు. మన పోలీసు సంబంధించిన వాళ్ళు సైనికులు ఇక్కడ ఉంటాంటారు. మనకు ఎప్పుడు ఎమర్జెన్సీ ఉంటే అప్పుడు మనం
వాళ్ళు వెంటనే ఫోన్ చేస్తే స్పందించి వాళ్ళ ప్రాణాలు కూడా లెక్క చేయకుండా వాళ్ళ యొక్క కుటుంబాలు బెల్లంపల్లి హెడ్ క్వార్టర్లో ఉంటాయి. కానీ ఈ యొక్క గ్యాస్ గోదాంకు ఎన్ని కిలోమీటర్ల డిస్టెన్స్ ఉండాలని చెప్పే ఒక అంచనా ఉంటుంది. మరి ఆ అంచనా ప్రకారం దాన్ని ప్రభుత్వానికి అన్నీ తెలుసు. ఎందుకంటే సామాన్యులకు తెలియని విషయాలు జిల్లా కలెక్టర్ కానివ్వండి, ఆర్టీఓ కానివ్వండి, ఎంఆర్ఓ కానివ్వండి, ప్రతి ఒక్క ప్రభుత్వ అధికారులకు తెలిసి ఉంటుంది. కానీ మరి ఈ గ్యాస్ గోదాం పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి ఈ యొక్క గురుకుల పాఠశాలను వెంటనే దీన్ని ఇక్కడి నుంచి షిఫ్ట్ చేసి మన నియోజకవర్గంలో ఉన్నటువంటి మా యొక్క శాసనసభ్యులు గౌరవనీయులు పూజలు గడ్డం వినోద్ గారు వెంటనే దీని మీద చొరవ చేసుకొని ఈ యొక్క పాఠశాలను ఈ గురుకుల పాఠశాలను కూడా ఎక్కడ కాస్పేటలో ఎక్కడైతే ఉన్నదో అక్కడికే దీన్ని షిఫ్ట్ చేసి ఈ పిల్లలను రక్షిస్తారని చెప్పేసి ఉద్దేశంతో మేము ఈ యొక్క మీడియా ద్వారా చెప్పడం జరుగుతుంది.